బెయిలా రిమాండ్ కొనసాగింప అంటే కవిత గారిది బెయిలా రిమాండా కొనసాగింప అంటే ఎమ్మెల్సీ కవిత పిటిషన్లపై నేడు తీర్పు ఇవ్వనున్న ఢిల్లీ ప్రత్యేక కోర్టు. ఈడీ సిబిఐ రెండు కేసుల్లోనూ విచారణ, అంతటా ఉత్కంఠ. అంటే ఈమె ఏంటంటే అతి తొందరలోనే బెయిల్ దొరుకుతుందేమో, తెలంగాణలో పోయి 4-5 రోజులైనా బ్రహ్మాండంగా ప్రచారం చేద్దాము, ఏదో కేసును తిరగదీసి ఎక్కడిదక్కడ పాడు చేద్దామని. చూడు అమ్మగారు చూడు జైల్లో ఉండగానే మొత్తం అన్ని తెల్లింటికలు అయిపోయినాయి, మొత్తం ముఖం అంతా ఎలానో అయిపోయింది. ఆ ఏర్స్ చూడు, ఆమె చూడు, ఆ బాధ చూడు. ఫ్రీగా ప్రశాంతంగా గడిపిన తెలంగాణ రాష్ట్రంలో కవిత గారు ఈరోజు ఢిల్లీలో ఇట్లా అయిపోయింది చూడు పరిస్థితి. అందుకే తప్పు చేస్తే చట్టము తన పని తను చేస్తే ఎవరు రారు, ఏ తండ్రి వస్తాడో అన్న వస్తాడో వాళ్ళ అన్ని పేరుకేదంతా. అందుకే ఇట్లాంటి పనులు చేయదు. ప్రజలను నమ్మినప్పుడు ప్రజల నమ్మకంతో నువ్వు బాగుండాలంటే ఈ తప్పుడు పనులు చేసి పోయి జైలుకు పోయే అవసరమా? ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను సోమవారం తీర్పు రానుంది. అంటే ఈమె ఒక పిటిషన్ వేసేసి నాకు తీర్పు రావాలి, నాకు బెయిల్ రావాలి, నేను మళ్ళీ తెలంగాణలో పోయి పాదయాత్ర చేస్తా, లేకపోతే అలా నాన్న లేక బస్సు వెంబడి వెళ్తా, మళ్ళీ ప్రచారం చేస్తా, బహిరంగ సభలు పెడతా అనుకుంటుంది. కానీ అంత తొందరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ పిటిషన్ సోమవారం రాదు. ఎందుకు రాదంటే ఇంకా టైం పడుతుంది. నువ్వు రేపు ఏ రోజైనా సాక్ష్యాలను తారుమారు చేస్తావని కోర్టుకు నమ్మకం ఉంది. అందుకే నేను ఇంత తొందరగా వదలరక్క, కొంచెం ఓపిక పట్టాలను. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సిబిఐ నమోదు చేసిన 2 కేసుల్లోనూ బెయిల్కు సంబంధించిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కవేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. ఈరోజు 2 కోట్ల వారిగిన కవేరి బవేజా తర్వాత తీర్పులు ఇవ్వనున్నారు. ఈ కేసుల్లో బెయిల్కు సంబంధించిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తర్వాత కవేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసిన విషయమే తెలిసింది. అంటే మార్చి 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసింది. కానీ అంతలోపలనే ఈమెకు కోర్టు న్యాయమూర్తి కవేరి బవేజా తీర్పులు ఇచ్చిన తర్వాత లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసిన ఈ విషయం తెలిసిందే. ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీకి ఉండగానే ఏప్రిల్ 11న సిబిఐ కూడా పిట్ వారెంట్తో ఆమెను అరెస్ట్ చేసింది. అంటే 15న కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీ ఉండగానే ఏప్రిల్ 11న సిబిఐ కూడా పిట్ వారెంట్తో ఆమెను అరెస్ట్ చేసింది. తర్వాత ఈ కేసులకు సంబంధించి కవిత వేరువేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. అంటే కవిత గారికి మొదలే తెలిసి ఈ విషయంలో ఈ కేసులకు సంబంధించిన కవిత వేరువేరుగా బెయిల్ పిటిషన్లను దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యం తల్లిగా బాధ్యతలు నిర్వహించవలసిందిగా ఉందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ కోరారు. అంటే కొడుకున్నప్పుడు పరీక్షల గురించి నాకు నా కొడుకుకు ఎగ్జామ్ రాయాలన్నప్పుడు నాకు ఒక బెయిల్ కావాలనేది కవిత గారు అడిగారు. అడిగితే ఈ కేసుల విషయంలో వేరువేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యం తర్వాత ఈ బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ కోరారు. అంటే ఇంతమంది రిలేటివ్స్ ఉన్న ఒక్క అబ్బాయి గురించి నువ్వు లేకపోతే ఎగ్జామ్ రాయలేడా, వంట తినలేడా, చేయలేడా, ఇవన్నీ విషయంలో బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు కవిత గారు. కానీ అప్పుడు బెయిల్ ఇవ్వలేదు. ఈరోజు మళ్ళీ బెయిల్ ఇస్తారని ఎదురు చూస్తున్నారు.